అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి 2024 మార్గశిర మాసం ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి? ఈ గడప పూజ ఎలా చేసుకోవాలి? లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నైవేద్యాలు ఏం పెట్టాలి మార్గశిర మాసంలో అనేది మనకి ఈ వీడియోలో చూపించబోతున్నాను. లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ వారం పేరుతో 5 వారాల వ్రతాన్ని చేసుకుంటారు. లక్ష్మీ వారం వ్రతం ఒకటి ఈ మార్గశిర మాసంలో ఈ 2024 సంవత్సరంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, ఏ వారం ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, మరియు లక్ష్మీ వారంలో ఏ విధంగా చేసుకోవాలో ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజు పాడ్యమి రోజున మనకి పోలి పాడ్యం పండుగ చేసుకొని పోలి స్వర్గాన్ని పంపిస్తాం. దేవతల నీటిలో వదులుతాం. డిసెంబర్ 2న మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి మొదలైంది. 2024 సంవత్సరంలో డిసెంబరున 2న పోలి పాడ్యమి పూజని చేసుకుంటాం. ఈ రోజున మొదలైన మార్గశిర శుద్ధ పాడ్యమిని మార్గశిర మాసం మొదలవుతుంది. డిసెంబర్ 30వ తారీఖు సోమవారంతో అయిపోతుంది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారంతో విశేషంగా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం. మనం మిగతా రోజుల్లో మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం. కానీ ఈ మార్గశిర మాసంలోనే మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. అంటే గురువారం రోజున ఎందుకు ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి గురువారం ఎందుకు పూజించాలంటే చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతో మాసం ఏర్పడుతుంది. చంద్రుడు మార్గశిర నక్షత్రంలో ఉంటాడు. అమ్మవారికి జన్మ నక్షత్రం కూడా మృగశిర నక్షత్రం కనుక అమ్మవారికి జన్మ నక్షత్రం పేరుతో ఏర్పడిన నక్షత్రం పేరు ఏర్పడంతో మాసం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. అది కాకుండా మార్గశిర మాసం కృష్ణ భగవానుడికి సంబంధించిన ఆయన మార్గశీర్షం అనే ఆయన చెప్తారట. ఈ మాసం మొత్తం మధుసూదనుడుగా మనం ఆయనకు పూజలు చేయాలి. ఈ మార్గశిర మాసం ఎన్ని గురువారాలు ఉంటాయో అని కూడా లెక్క వేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిపి 5 గురువారాల వ్రతం చేసుకుంటారు. మార్గశీర్షం అంటే భక్తులకు మార్గం చూపించే మాసమని, తానే మార్గశీర్షమని మధుసూదనుడుగా చెప్పుకుని శ్రీకృష్ణుల వారే చెప్పారట. భగవద్గీత కూడా లభ్యమైనది ఈ మాసంలోనే. ఈ మాసం అని చెప్తారు. కార్తీక మాసంలో స్నానానికి, దానానికి, దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తరువాత వచ్చే ఈ మాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తాన అమ్మవారికి చేసుకొని ఈ వ్రతానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మాసంలో ఎన్ని వారాలు వచ్చాయి, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం. మార్గశిర మొదటి లక్ష్మీ వారం 5 డిసెంబర్ 2024 తేదీన తిథి చవితి, నైవేద్యం పులగాన్నం. మార్గశిర మాసం రెండవ లక్ష్మీ వారం 12 డిసెంబరు 2024 తిథి ద్వాదశి, నైవేద్యం అట్లు తిమ్మాన్నం. మార్గశిర మాసం మూడవ లక్ష్మీ వారం 19వ తారీఖు డిసెంబర్ 2024 తిథి చవితి, నైవేద్యం అప్పాలు పొంగలి. మార్గశిర 4వ లక్ష్మీ వారం డిసెంబరు 26వ తారీఖు 2024 తిథి ఏకాదశి, నైవేద్యం చిత్రాన్నం నగ్గారెలు. 5వ లక్ష్మీ వారం పుష్యమాసం మొదటి లక్ష్మీ వారం జనవరి 2వ తారీఖు 2025 తిథి తదియ, నైవేద్యం పూర్ణం బూరెలు. పుష్యమాసంలో వచ్చే 4 వారాలు పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని కలిపి 5 వారాల వ్రతాన్ని మనం పూజలు చేయాలి. ఈ మార్గశిర మాసం మొత్తం లక్ష్మీదేవి అమ్మవారికి గడప పూజ చేసి లక్ష్మీదేవి అమ్మవారిని పాదాలు వేసుకొని పూజ చేసుకోవాలి. పూజలో కూడా అమ్మవారి పాదాలను వేసి పూజలను చేసుకోవాలి. అమ్మ ఇంటింటికి తిరిగి చూస్తుందంట. ఈ ఇంటి ముందు గడపని అలంకరించి మంచి ముగ్గులు వేసి ఉంటారో ఆ ఇంట్లోకి అయితే పూజలు చేస్తారో ఆ ఇంటికి వెళ్తుందంట. మనం లక్ష్మీ వారాల్లో మంచిగా గడప పూజ చేసి అమ్మవారి పాదాలని వేసి లోపల బయట వేసుకోవాలి. అప్పుడే అమ్మ గడప దాటి గల్లు గల్లుమంటూ లోపలికి వస్తుంది.
అమ్మకి ఇష్టమైన వాటితో మనం మంచిగా పూజ చేసుకోవాలి. మొదటి వారం, చివరి వారం పూజలు చేసుకొని, ఒకవేళ మధ్యలో మీకు కుదరకపోతే తరువాత కంటిన్యూ చేసుకోవచ్చు. అమ్మవారి పాదాలను విశేషంగా పూజించాలి. మనం గడప దగ్గర మన పూజా గది ముందు పూజలో పాదాలను ఖచ్చితంగా వేసి పూజ అయితే చేసుకోవాలి. మార్గశిర పౌర్ణమి చాలా విశేషమైనది. సుబ్రహ్మణ్య షష్ఠి, పోలిపాడ్యమి, ఏకాదశి, సంకష్టహర చతుర్దశి చాలా పండుగలు ఉన్నాయి. మనం చేయకూడని పనులు, మనం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. మనం ఈ లక్ష్మీ వారాల్లో నూనె రాసుకోకూడదు, పేలు దువ్వకూడదు, గడపను తొక్కకూడదు, బూజును దులపకూడదు, ఇల్లు చికాగ్గా ఉంచుకోకూడదు, చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం మంగళ శుక్రవారాల్లో మనం ఈ పనులు చేయము. చూసుకొని చేసుకుంటాము. మనం ఉదయం తెల్లవారుజామున లేవాలి. సాయంత్రం 3 తరువాత మంచం మీద పడుకోకూడదు. లైట్ వేసిన తర్వాత ఇల్లు చిమ్మకూడదు. కార్తీక మాసం మొత్తం శివుడికి, విష్ణుమూర్తికి ఎంత బాగా పూజలు చేసుకున్నామో, ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. ఈ మాసంలో కూడా దానాలు, నదీ స్నానాలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. లక్ష్మీ వారం రోజుల్లో పేదవారికి దానం ఇవ్వడం, మనం కార్తీక మాసంలో ఎలా పూజలు చేశామో అలానే చేసుకొని నదీ స్నానాలకి, దానాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ముందుగా మనము గడపను పూజించుకుందాం. గడపకు శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత గడపకు బియ్యపు పిండితో అలంకరించాలి. చక్కగా అలంకరించిన తరువాత ఎర్రమట్టితో అలుక్కోవాలి. తర్వాత ఆ మట్టి మీద అమ్మవారి పాదాలను వేసుకోవాలి. పువ్వులతో గడపను అలంకరించుకోవాలి. తరువాత ఒక రాగి చెంబులో తీసుకొని దానికి పసుపు, కుంకుమ పెట్టి దానిలో నీళ్లు పోసుకొని, పసుపు, కుంకుమ, గంధము, జవ్వాది, రోజు వాటరు, యాలకులు, లవంగాలు వేసి దానిలో ఒక చిల్లర నాణ్యం వేయాలి. దాన్ని ఒక తమలపాకు పైన వేసుకొని దాని మీద పసుపు, కుంకుమ వేసి దాన్ని ముగ్గు మధ్యలో గడప ముందర అమ్మవారి పాదాల మీద పెట్టి తమలపాకును పెట్టాలి. తరువాత రాగి చెంబుని దాని మీద పెట్టి 5 తమలపాకులను తీసుకొని తమలపాకులకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆకులు రాగి చెంబులో పెట్టాలి. దాని మీద ఒక ప్లేట్ పెట్టి బియ్యం పోసి దాని మీద పద్మం ముగ్గును వేసి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. పూలు, సువాసన వచ్చే పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తరువాత ఇంకో 5 ప్రమిదలు వెలిగించుకొని గడప పూజను చేసుకోవాలి.
ఇక ఇంకా అమ్మ అమ్మ మన ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా అమ్మకి మనం పూజ చేసుకుందాం. ముందుగా ఒక పీటను తీసుకొని దాని మీద ఒక ఎర్రటి గుడ్డను తీసుకోవాలి. దాని మీద పద్మం వేసుకొని అమ్మవారి పాదాలను వేసుకోవాలి. నాకు ఈ అమ్మవారి పాదాలు వీడియోలో మిస్ అయిపోయాయి. తరువాత మనం దాని మీద బియ్యం పోసి అమ్మవారి చిత్రపటం మనం ఆ బియ్యం మీద ఏర్పాటు చేసుకోవాలి. తరువాత గంధం, కుంకుమతో అలంకరించుకోవాలి. పూలతో అలంకరించాలి. తరువాత మనం అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమ, పాలు, ఆవు నెయ్యితో అభిషేకం చేసుకున్న తరువాత మనం అమ్మవారిని శుభ్రం చేసుకొని గంధం, కుంకుమతో అలంకరించుకోవాలి. తరువాత మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి. అమ్మకి మంగళకరమైన వస్తువులు మొత్తం మనం అమ్మవారి దగ్గర ఉంచుకోవాలి. మనం అమ్మవారికి ఏవైతే మనం పెడతామో వాటికి మనకి లోటు ఉండకుండా ఉంటుంది. నేనైతే పసుపు, కుంకుమ, తామర గింజలు, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, చిల్లర నాణ్యాలు, లక్ష్మీ గవ్వలు, బియ్యము, కందిపప్పు అన్నీ పెట్టుకున్నాను. తరువాత దీపాలు వెలిగించి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. మార్గశిర మాస కథను వినాలి. తరువాత ధూపం వేసి ప్రసాదం, తాంబూలం సమర్పించి అమ్మవారికి హారతిచ్చి మనం అమ్మవారిని మన ఇంట్లో ఉండమని పూజ పూర్తి చేసుకోవాలి. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.